ఈ రోజు నేను 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయానికి అయితే వెళ్తున్నాను. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుర్నర్ మారుతి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్నాము. ఈ ఆలయం మా ఊరి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి నేనైతే చాలా సార్లు వచ్చాను. ఈ 2025లోనే దాదాపుగా ఒక 10 సార్ల కంటే ఎక్కువనే వచ్చుంటాను. ఇక్కడ ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు కూడా పూజలు చేశారని నమ్ముతారు. ఈ ఆలయం చాలా మంది భక్తుల కోరికలు తీర్చే మహిమానిత్వ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన. ఈ ఆలయానికి తెలంగాణ నుండే కాకుండా అటు మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా వేలాది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం కామారెడ్డి జిల్లా మద్దూరు మండలంలోని మిర్జాపూర్ హనుమాన్ మందిరం. అలాగే అక్కడ నుండి కొంచెం బయటికి రాగానే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది తమ సమస్యలు పోగొట్టుకోవడానికి నవగ్రహాలకు నూనెని పోస్తారు. ఇక్కడ గేట్లు అయితే ఇప్పుడు క్లోజ్ ఉన్నాయి. నూనె పోసే విధానం అయితే ఇక్కడ ఒక పైప్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంగా కొలువై ఉంటారు. ఇలా ఉంటే కోరికలు త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతికి వేలాది భక్తులు వస్తుంటారు. ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుతుంది. మీలో కూడా ఎవరైనా ఈ ఆలయానికి వెళ్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వెళ్ళని వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఈ ఆలయం కామారెడ్డి నుండి 110 కిలోమీటర్లు, బాన్సువాడ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.